హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి. ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి దిత్వా తుఫాన్ ప్రభావంతో మనకు గత 4, 5 రోజుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీగా వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. అయితే ఇంతకు ముందుతో పోల్చుకుంటే గత రాత్రి నుంచి ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి డిస్ట్రిక్ట్‌లో పలు ప్రాంతాల్లో రాత్రి కుండపోతగా వర్షాలనేటువంటివైతే కురవడంతో కొన్ని ప్రాంతాల్లో రాకపోకలు కూడా నిలిచిపోయాయన్నమాట. ఈ వరదలనేటువంటివి రావడం వల్ల. ఓకేనా? ప్రస్తుతానికైతే మనకు ఎక్కడ చూసినా సరే ఈ భారీ వర్షాల వల్ల తిరుపతి, నెల్లూరు డిస్ట్రిక్ట్స్‌లో మొత్తం కూడా వాటర్ అనేటువంటిదైతే వచ్చేసింది. అయితే ఇక రానున్నటువంటి రోజుల్లో ఈ దిత్వా తుఫాన్ ప్రభావంతో ఏ తేదీ నుంచి ఏ తేదీ పాటు, ఎన్ని రోజుల పాటు ఇంకా వర్షాలు పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. ఓకేనా? వాతావరణం పరిస్థితులు అనేటువంటివి ఎలా ఉండబోతున్నాయి? ఈ వివరాల గురించి మీకు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి, నేను చెప్పేటువంటి విధానం గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం గనుక ఎవరైనా ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేయండి గైస్. అక్కడ కూడా జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టినాను. వెదర్‌కు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే మనకు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి దిత్వా తుఫాన్ ప్రభావంతో ముఖ్యంగా గత రాత్రి నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి తిరుపతి, నెల్లూరు, కావలి, ఓకేనా? ఈ చెన్నైకి ఆనుకున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సూళ్ళూరుపేట, తడ, నాయుడుపేట, శ్రీకాళహస్తి, వెంకటగిరి కావచ్చు, గూడూరు అండ్ అలాగే ఈ పక్క వచ్చేసి రాపూరు, దాని తర్వాత పొదలకూరు, పెంచలకోన ఈ యొక్క ప్రాంతాల్లో మనకు కుండపోతగా వర్షాలు అయితే కురిశాయన్నమాట. ఇప్పటికీ కూడా వెదర్ అనేటువంటిది అలాగే ఉంది. వర్షాలు అనేటువంటివి పడుతూనే ఉన్నాయన్నమాట. ఇలా వర్షాలు పడడంతో మనకు ముఖ్యంగా ఈ 2 జిల్లాల్లోనే రాకపోకలు అనేటువంటివి కూడా నిలిచిపోయి ఉన్నాయి. ఈ వరద ఉధృతి వలన. ఇక్కడ చూడొచ్చు గూడూరు, నెల్లూరు వైపే వెళ్ళేటువంటి వాహనాలన్నీ కూడా మనకు నిలిచిపోయినట్లు లేటెస్ట్‌గా అప్డేట్ అయితే రావడం జరిగింది. తుఫాను ప్రభావంతో గూడూరు అతలాకుతమైందని చెప్తూ ఉన్నారు. భారీ వర్షాలకు గూడూరు పెద్ద చెరువు నిండిపోయిందని, తిప్పవరపాడు, గొల్లపల్లి వద్ద వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నట్లు చెప్తూ ఉన్నారు. గూడూరు నుంచి వెంకటగిరి, రాపూరు, ఓకేనా? ఈ యొక్క విందూరు వైపు రాకపోకలనేటువంటివి నిలిచిపోయినట్లు కూడా చెప్తూ ఉన్నారు. గూడూరుతో మనకు 20 గ్రామాలకు రాకపోకలనేటువంటివి నిలిచిపోయినట్లు కూడా ఇక్కడ సమాచారం అయితే రావడం జరిగిందనమాట. ఈ యొక్క వాహనాలనేటువంటివి దాదాపుగా హైవే మీద కిలోమీటర్ల మేర దూరంలో ఆగిపోయినట్లు చెప్తూ ఉన్నారండి. ఇక గూడూరుకి అండ్ అలాగే నెల్లూరుకి, ఇటు సైడ్ వెంకటగిరికి, ఓకేనా? ఆ పక్క రాపూర్‌కి వీటన్నిటికి వెళ్ళేటువంటి దారులన్నీ కూడా క్లోజ్ అయిపోయినట్లు చెప్తూ ఉన్నారు. ఈ యొక్క వరద ప్రవాహాలతో. చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులు, చిన్న చిన్న గుంటలు అన్నీ కూడా మొత్తం నిండిపోయి ఆ వరద మొత్తం కూడా గ్రామాల వైపుకి, రోడ్ల మీదకి మొత్తం కూడా రావడంతో ఈ రాకపోకలనేటువంటివి నిలిచిపోయినాయి. ప్రెజెంట్ సిట్యుయేషన్ అనేది ఈ విధంగా అయితే ఉందన్నమాట. అండ్ అలాగే సేమ్ మనకు తిరుపతి డిస్ట్రిక్ట్‌లో కూడా పలు ప్రాంతాల్లో రాకపోకలనేటువంటివి కూడా నిలిచిపోయినాయి ఈ యొక్క వరద ఉధృతితో. ఓకేనా? మెయిన్ మనకు ఈ తిరుపతి డిస్ట్రిక్ట్, నెల్లూరు డిస్ట్రిక్ట్‌కి సంబంధించి చూసుకుంటే ఈ స్కూల్స్‌కి, కాలేజెస్‌కి హాలిడేస్ కూడా ప్రకటించేందుకు అవకాశాలైతే ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు రాకపోకలు కంప్లీట్‌గా అయితే నిలిచిపోయినాయి. దాదాపుగా గూడూరులో 20 గ్రామాలకు ఫుల్‌గా వాటర్ అనేటువంటిదైతే ప్రవాహం రావడంతో మొత్తం కూడా ఫుల్‌గా వాటర్ అయితే ఉంటాయన్నమాట ఇప్పుడు. ఈ నేపథ్యంలో మనకు హాలిడేస్ అనేటువంటివి కూడా ఇచ్చేందుకు అవకాశాలైతే ఉండొచ్చు. ఎందుకంటే పిల్లలు మనకు స్కూల్స్‌కి, కాలేజెస్‌కి ఈ యొక్క వాహనాలు మొత్తం కూడా ఆగిపోవడంతో రాలేరు కాబట్టి ముఖ్యంగా అనుకోవచ్చు. చూద్దాం ముందు ముందు మనకు ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేట్ అయితే వస్తుందో మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటారు. నాకు తెలిసి ఖచ్చితంగా ఈ తిరుపతి, నెల్లూరు డిస్ట్రిక్ట్స్‌లో కొన్ని ప్రాంతాల్లో హాలిడేస్ ప్రకటించేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. ఇకపోతే ప్రస్తుతానికి సంబంధించిన వెదర్ రిపోర్ట్ గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందామండి. మీరు స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు. ఈ శాటిలైట్ ఇమేజ్. మనకు ఇంకా కూడా ఈ కావలి, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు డిస్ట్రిక్కు, దాని తర్వాత చెన్నైకి ఆనుకున్నటువంటి ప్రాంతాలన్నిటికీ కూడా ఫుల్‌గా వర్షాలు పడుతూ ఉన్నాయి. ఇక ఈ కడప, రాయచోటి, ప్రొద్దుటూరు ఈ ప్రాంతాలకు లైట్ రెయిన్ అయితే నమోదవుతుంది. అనంతపురానికి కూడా. ఓకేనా? ఇప్పుడిప్పుడే వర్షాలు ఎటువంటి మళ్ళా కూడా స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఈ పొద్దుటూరు, కడప, రాజంపేట, ఓకేనా? ఈ అనంతపురం ఈ ప్రాంతాలకు సంబంధించి. బట్ మనకు ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో సముద్ర మట్టానికి ఆనుకున్నటువంటి ప్రాంతాలన్నిటికీ కూడా గత రాత్రి నుంచి కూడా కుండపోతగా వర్షాలు అనేటువంటివైతే కురిశాయి. ఓకేనా? ఈ యొక్క శాటిలైట్ ఇమేజ్‌లో గనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతుందనమాట. ఓకేనా? ఎక్కడెక్కడ ప్రస్తుతానికి వర్షాలు ఎటువంటివి పడుతున్నాయి అనే విషయం గురించి. ఇక్కడ చూసినట్లయితే ఒంగోలు
ఓకేనా. ఆల్మోస్ట్ ఆల్ కొన్ని ప్రాంతాల్లో అయితే పడుతూ ఉంటాయన్నమాట. దాని తర్వాత ఈ పక్క కావలి, చీరాల ఓకేనా. ఈ ప్రాంతాల మధ్యలో కూడా అక్కడక్కడ వర్షాలయ్యేటువంటివి అయితే కురుస్తూనే ఉన్నాయి. ఇక నెల్లూరుకి ఆల్మోస్ట్ ఆల్ మనకు చూసినట్లయితే గత రాత్రి నుంచి కూడా వర్షాలయ్యేటువంటివి కంటిన్యూగా కురుస్తూనే ఉన్నాయి. భారీగా కురుస్తూ ఉన్నాయి. దాని తర్వాత కడప డిస్టిక్‌లో కూడా పలు ప్రాంతాల్లో వర్షాలయ్యేటువంటివి అయితే కురుస్తూనే ఉన్నాయి ప్రస్తుతానికి. దీంతో పాటుగా తిరుపతి డిస్టిక్కు, సో ఈ చెన్నైకి ఆనుకొని ఉన్నటువంటి తడ, సూళ్లూరుపేట, వెంకటగిరి, నాయుడుపేట, శ్రీకాళహస్తి ఓకేనా. ఈ ప్రాంతాలన్నిటికీ కూడా వర్షాలయ్యేటువంటివి అయితే పడుతూనే ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈరోజు సాయంత్రం 6, 7 ఆ సమయంలో గనక అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి అనే విషయం గురించి శాటిలైట్ ఇమేజ్‌లో చూడొచ్చనమాట. ఓకేనా. మాక్సిమం చూస్తే గూడూరు, ఈ వెంకటగిరి, దాని తర్వాత పొదలకూరు, రాపూరు, పెంచలకోన కావచ్చు, ఏర్పేడు ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ పక్క మనకు శ్రీకాళహస్తి టు సూలూరుపేట, తడ, నాయుడుపేట, ఈ వెంకటాచలము, నెల్లూరు ఈ ప్రాంతాల మధ్యలో ఉన్నటువంటి వాటన్నిటికీ కూడా వర్షాలనేటువంటివి కురుస్తూనే ఉంటాయన్నమాట. ఈరోజు సాయంత్రం కూడా చూసినట్లయితే. దీంతో పాటుగా చిత్తూరు డిస్టిక్ కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేటువంటివి కురుస్తూ ఉంటాయి. ఆల్మోస్ట్ ఆల్ ఈ చెన్నైకి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలన్నిటికీ కూడా కురవచ్చు అనమాట ఈరోజు సాయంత్రం అనేటివి. ఓకేనా. ఇది ఈరోజు సాయంత్రానికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్. ఇక రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్‌లో ఎక్కడా కూడా ఈరోజు ఈవినింగ్ వర్షాలయ్యేటువంటివి లేవు. 6, 7, 8 ఆ సమయాల్లో ముఖ్యంగా హైదరాబాదు, తెలంగాణ స్టేట్‌లో ఎక్కడ కూడా వర్షాలయ్యేటువంటివి అయితే లేవు. ఈ దుత్వా తుఫాన్ ప్రభావంతో హైదరాబాద్‌కు అసలు ఎఫెక్టే లేదనమాట. ఎక్కడ కూడా వర్షాలయ్యేటువంటివి అయితే కురవడం లేదు. ఇకపోతే మనకు రేపు అనగా డిసెంబర్ 5వ తారీఖుకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ గురించి అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. రేపు వర్షాలు ఏమన్నా ఉన్నాయా లేదా, ఎక్కడైనా పడతాయా లేదా, ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ దిత్వా తుఫాన్ ప్రభావంతో వర్షాలు పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనే విషయం గురించి చెప్తాను. ఆల్మోస్ట్ ఆల్ ఈ దిత్వా తుఫాన్ అనేది నిన్న నైట్ తీరం అయితే దాటేసింది. సో ఈ నేపథ్యంలోనే మనకు గత రాత్రి నుంచి కూడా ఈ తిరుపతి, నెల్లూరు, ఈ చిత్తూరు, ఈ కడప ఈ డిస్ట్రిక్ట్స్‌లో కొండపోతగా వర్షాలు అయ్యేటువంటివి అయితే కురవడం జరిగింది. ఓకేనా. సో ఇక రానున్నటువంటి రోజుల సంగతి అయితే చూద్దామండి. రేపు, ఎల్లుండు ఓకేనా. రేపు ఉదయం 5, 6, 7 సో ఈ సమయాల్లో వచ్చేసి ఎక్కడెక్కడ వర్షాలు పడతాయనే విషయం గురించి ఈ వెదర్ రిపోర్ట్ ఇమేజ్‌లో మీరైతే చూడొచ్చు. సో మాక్సిమం ఈ చెన్నై ప్రాంతానికి ఆనుకున్నటువంటి ఊర్లు ఏవైతే ఉంటాయో, చెన్నైకి ఆనుకున్నటువంటి ఊర్లన్నిటికీ కూడా వర్షాలనేటువంటివి ఖచ్చితంగా పడతాయన్నమాట రేపు ఉదయం. ఇక నెల్లూరు డిస్ట్రిక్ట్ రేపు ఉదయము ఎక్కడ కూడా వర్షం లేదు. ఇక ఒంగోలు, గుంటూరు, చీరాల, బాపట్ల నెక్స్ట్ వచ్చేసి ఈ విజయనగరం, విజయవాడ, కృష్ణా, ఏలూరు ఇక్కడ కూడా వర్షాలనేటువంటివి లేవన్నమాట రేపు ఉదయాన్నే. ఈ చిత్తూరు, అనంతపురము, కడప ఓకేనా. మ్యాక్సిమం వచ్చేసి ఈ తిరుపతి డిస్టిక్‌లో ఉన్నటువంటి చెన్నైకి ఆనుకున్నటువంటి ప్రాంతాలు, నెల్లూరుకి వచ్చేసి గూడూరు సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాలకు వీటికి మాత్రమే వర్షాలయ్యేటువంటివి అయితే పడతాయన్నమాట రేపు ఎర్లీ మార్నింగ్ చూసుకున్నట్లయితే. ఇక్కడ మీకు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా. సో ఇకపోతే రేపు సాయంత్రం వరకు కూడా మనకు మ్యాక్సిమం ఎక్కడ వర్షాలు పడేందుకు అవకాశం అయితే కనిపించడం లేదు. ఈ వెదర్ రిపోర్ట్ ఇమేజెస్‌లో 5వ తారీఖున ఇక్కడ కూడా మళ్ళా వర్షాలు ఎటువంటివి అయితే లేవన్నమాట. రేపు ఉదయాన్నే ఈ ప్రాంతాల్లో కురుస్తాయి అంతేను. సో పడితే ఈ తుఫాన్ ప్రభావంతో అక్కడక్కడ మనకు జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు పడొచ్చు. లేదు అనుకుంటే పూర్తిగా వాతావరణం మబ్బులతో కప్పబడి అయితే ఉంటుంది. సో ఫైనల్‌గా వచ్చేసి ఇదండి మనకు రేపటికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్. ఇక రోజు కూడా ఎప్పటికప్పుడు మీకు ఈ వెదర్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ నుంచి అందజేస్తూ ఉంటాను. ఇంకా ముందు రోజుల్లో దీని ప్రభావం అనేది ఏమన్నా ఉందా లేదా అనే వివరాల గురించి రేపటి వరకు అయితే మీకు క్లియర్‌గా అయితే చెప్పాను. రేపు అండ్ అలాగే ఈరోజు రాత్రి వరకు ఓకేనా. సో స్కూల్స్‌కి, కాలేజెస్ సంగతి చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఈ గూడూరు, నెల్లూరు, తిరుపతి ఈ ప్రాంతాల సమీపంలో ఉన్నటువంటి వాటన్నిటికీ కూడా ఫుల్‌గా రాకపోకలు అనేటువంటివి నిలిచిపోయినాయి కాబట్టి ప్రభుత్వం దీని మీద ఎలా స్పందిస్తుందో అనే విషయం గురించి నేను ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను టెలిగ్రామ్ ఛానల్ నుంచి. మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అయితే అయిపోండి. నాకు తెలిసి ఖచ్చితంగా హాలిడేస్ అనేటువంటిది ఇస్తారనమాట ఈ గూడూరు సమీపంలో ఉన్నటువంటి గ్రామాలన్నిటికీ కూడా. ఓకేనా.